హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైత్రస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ క్రిస్పీ ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అంతా వచ్చేలాగా. తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసే అవసరం లేదు, ఆనియన్స్లో ఉండే వాటరే సరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటరే వేసుకోలేదు, అయినా కూడా మంచిగా చేతికి అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను 1.5 స్పూన్ బియ్యపు పిండి వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి కొంచెం వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా మనం చేసుకున్న బాల్స్ని ఇలా నేను ప్రెస్ చేసుకుంటున్నా. వడ షేప్ అండి, మీరు ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ అది. నేను ఇక్కడ తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి ఇలా వడ షేప్ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడైంది. నేను ఇందులోకి వడ షేప్ చేసుకుని మన పకోడీలు వేసుకుంటున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడే మంచిగా వేగుతాయి. కాసేపు కదపకుండా అలాగే వదిలేయాలండి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి, సో నేను వేరే సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయాయండి. అంతే అండి, ఈ షేప్ వస్తే చాలు. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకునేసి సర్వ్ చేసుకుంటే అంతే అండి, మన క్రిస్పీ టేస్టీ ఆనియన్ పకోడా రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్.